హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే మార్నింగ్ టిఫిన్ పప్పు పొంగల్ చేశాను, అదైతే పెడుతున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకున్నాను, దాంట్లో అయితే కొంచెం అంత ఆయిల్ వేసేసుకున్నాను. 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోండి. ఇదైతే మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను రీసెంట్గానే. తర్వాత దాంట్లో అయితే ఆవాలు, జీలకర్ర వేసేసాను. అవి కొంచెం చిటపటలాడిన తర్వాతకైతే అవి కొంచెం చిటపటలాడాలి. తర్వాత అయితే దాంట్లో పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు వేసేసి బాగా కలిపేసుకున్నాను. అవైతే కొంచెం బాగా వేగాలి కాబట్టి కొంచెం లేట్ ఒక 5 minutes అవుతుంది. అవి కొంచెం అంత అలా వేగేసిన తర్వాతకైతే దాంట్లో అయితే టమాటాలు వేసుకోవడమే. అదిగోండి, అలా వేగిపోతే సరిపోతుంది. దాంట్లో టమాటాలు వేసేసుకోవడమే. టమాటాలు వేసేసుకున్న తర్వాత అయితే కొంచెం బాగా కలిపేసుకొని అవి కొంచెం మగ్గాలి కదా, అందుకని కొంచెం అలా కలిపేసుకుంటూ ఉంటే కొంచెంసేపు అయితే ఒక 5 minutes అయితే అవి కూడా వేగిపోతాయి. దీంట్లో అయితే ఫస్ట్ అయితే ఉప్పు వేసుకోవద్దు, ఎందుకంటే మనకి పప్పు ఉడకాలి కాబట్టి ఉప్పు అయితే వేసుకోవద్దు. నేను మా అమ్మ చెప్పినప్పుడు చేసి ఫస్ట్ అయితే ఉప్పు వేసేసాను, అందుకని అది అసలు పప్పే ఉడకలేదు. తర్వాతకైతే నేను 2 glasses తీసుకున్నాను. ఒక గ్లాస్ పప్పు, ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. దాంట్లోకైతే 6 glasses ఆఫ్ వాటర్ వేసుకున్నాను. ఆ వాటర్ అంతా మరిగిన తర్వాతకైతే రైస్ వేసేస్తున్నాను. రైసు పప్పు రెండు ఒక 1 hour అలా నానబెట్టేసుకుంటే సరిపోతుంది. నానబెట్టుకుంటే మనకి తొందరగా అయిపోతుంది కాబట్టి నానబెట్టేసుకుంటే బాగుంటుంది. తర్వాత అయితే అది అలా రైస్ వేసేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 minutes అయితే అది బాగా ఉడికిపోతుంది. దాంట్లో అయితే కొంచెం అంత ఉప్పు వేసుకొని మనకి ఎంత సరిపోతుందో అంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. పసుపు అయితే ఎవరిష్టం వాళ్ళది. నేనైతే పసుపు వేసుకుంటాను, మా అమ్మ అయితే పసుపు వేయదు. నేను పసుపు వేసుకుంటాను కాబట్టి కొంచెం లైట్గా పసుపు వేసుకున్నాను. అదిగోండి, అలాగ వచ్చేస్తే సరిపోతుంది. అలా గట్టిగా అయిపోతే సరిపోతుంది. దాంట్లో అయితే ఫస్ట్ అది పక్కన పెట్టేసుకొని దాంట్లోకి అయితే తాలింపు పెడుతున్నాను. దాంట్లో కొంచెం అంత ఆయిల్ వేసేసుకొని దాంట్లో మళ్ళీ తిరగమాతకి ఆవాలు కొద్దిగానే వేసాను, ఎందుకంటే ఫస్ట్ వేసేసాను కదా, అందుకని కొంచెం వేసుకున్నాను ఆవాలు. దాంట్లో జీడిపప్పు వేసాను, కొద్దిగా జీడిపప్పు, మిరియాలు కూడా వేసాను. మనకి పప్పు పొంగల్ అంటే ఫస్ట్ మిరియాలే కదండి, అందుకని మిరియాలు వేసాను. మిరియాలు దంచేసుకుంటే ఇంకా బాగుంటుంది. దంచేసుకుంటే మా పాప తినదు కాబట్టి నేనైతే అలాగే వేసేస్తాను. తర్వాతకైతే కరివేపాకు కొద్దిగా వేసేసుకొని ఆ తిరగమాత అంతా పప్పు పొంగల్లో వేసేసుకోవడమే. అలా వేసేసుకొని ఒక్క 2 minutes 5 minutes అలా మూత పెట్టేసుకున్నామంటే మొత్తం అంతా దాంట్లోకి పీల్చేసుకుంటుంది, స్మెల్ అంతా బయటకు వెళ్ళకుండా. నేనైతే నెయ్యి వేసి చేయనండి, ఎందుకంటే నేను తిన్ను, మా పాప తినదు నెయ్యి అయితే, అందుకని నెయ్యి నేను ఎప్పుడు వేయను. నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుందంట, కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, నాకైతే తెలీదు, నేను తినను కాబట్టి. అదైతే అయిపోయింది. దాంట్లోకి అయితే చట్నీ చేస్తున్నాను. చట్నీకి అయితే పప్పులు, మిరపకాయలు వేయించేసుకున్నాను. అదే బాండిల్లో అయితే వేసుకొని వేయించేసుకున్నాను. దాంట్లో ఆయిల్ ఉంటుంది కదా, అలాగే వేసి వేయించేసాను. దాన్ని అయితే కొంచెం అలా వేయించేసుకున్న తర్వాతకైతే పక్కకు తీసి పెట్టేసుకున్నాను మిక్సీ గిన్నెలోకి. అలాగా మిక్సీ గిన్నెలోకి పక్కన తీసి పెట్టేసుకొని మిక్సీ పెట్టేశాను. ఇదేనండి నేను చేసిన పప్పు పొంగలి. ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్.